Hi friends, once again welcome to my YouTube channel after a long break. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈరోజు నేను విరాట్ కోహ్లీ గురించి చెప్పబోతున్నా. విరాట్ కోహ్లీ తన T20లో మోస్ట్ రన్స్ చేసిన ఒక ప్లేయరు. అలానే ఈయన 81 ఇన్నింగ్స్లోనే 3000 రన్స్ చేసి 96 ఇన్నింగ్స్లో 3500 రన్స్ చేశాడు. ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీకి కింగ్ కోహ్లీ అని పేరు ఎవరు ఇచ్చిందో మీకు తెలుసు. అయితే ఈ వీడియోని ఇక్కడనే పాజ్ చేసి కామెంట్లో రాయండి. పేరు ఎవరు ఇచ్చిందంటే కునాల్ గాంధీ. ఆయన ఈ పేరు దీనికి కారణం ఏంటంటే, ఒకసారి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో మ్యాచ్ ఉన్నప్పుడు అక్కడ టూర్స్కి వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయిన కునాల్ గాంధీ ఆయనకి ఒక జెర్సీ ఇవ్వాలని, ఆ జెర్సీలో తన పేరు ముందు తను ఏ ఇంగ్లీష్ సబ్జెక్టివ్ లాంటిది, అంటే ఇప్పుడు తన కింగ్ కోహ్లీ అని పేరు ఎట్లుందో అట్లా ఏం లేకుండా విరాట్ అని ఇవ్వడం ఇష్టం లేక తను ఆలోచించి తనకి మొదటిసారి కింగ్ కోహ్లీ అని పేరు ఇచ్చింది ఆయననే. అందుకే ఆయన కింగ్ కోహ్లీ అని ఒక జెర్సీ రెడీ చేసి విరాట్ కోహ్లీకి ఇచ్చిండు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ దేని గురించి అంటే నాన్ విజిబుల్ పెయింటింగ్స్ గురించి. ఈ నాన్ విజిబుల్ పెయింటింగ్స్ న్యూయార్క్లో ఉన్న నాన్ విజిబుల్ మ్యూజియం అనే ఒక మ్యూజియంలో ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ పెయింటింగ్స్లో డయాగ్రామ్స్ అన్నట్టు ఇట్లా ఆర్ట్స్ ఏముండవు, కానీ ఈ పెయింటింగ్స్ని కొనడానికి ఎంతోమంది వస్తారు. అలానే ఒకసారి ఈ ఒక పెయింటింగ్ని $10,000 పెట్టి ఒక ఆమె కొన్నది. ఆమె ఏం చెప్పిందంటే, ఈ పెయింటింగ్స్లో మనకి ఒక ఫ్రెష్ ఎయిర్ని కొన్నంత ఫీలింగ్ వస్తుందని చెప్పింది. అలానే ఈ పెయింటింగ్స్ మనం కొంటే మనము ఈ వరల్డ్నే కొన్నత అని అర్థం. అంటే ఈ పెయింటింగ్స్ ఒక పేపర్ పైన కాకుండా ఉత్తి ఫ్రేమ్తో సెట్ చేసి ఉంటాయి. అందుకే తను ఏమన్నారంటే, ఈ నాన్ విజిబుల్ పెయింటింగ్స్ని మనం మన ఇమాజినేషన్తో చూడాలి, అందుకే ఇవి ఫ్రెష్ హెయిర్ పెయింటింగ్స్ అని అన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ ఒక వరల్డ్స్ ఎక్స్పెన్సివ్ సోల్డ్ బాటిల్ గురించి. ఈ బాటిల్ $60,000 అమ్మిండు. ఎందుకంటే ఈ బాటిల్ పైన లేట్ ఇటాలియన్స్ యొక్క ఆర్కిటెక్చర్ లాంటి ఒక ఉంటుంది. ఇది టెక్చర్ దొరకడం చాలా కష్టం. అందుకే ఇది మెక్సికోలో 4th March 2010లో ఆక్షన్లో $60,000 అమ్మబడింది. అలానే ఈ బాటిల్ 24 క్యారెట్ గోల్డ్తోని రద్దు చేసి ఉంది. అందుకే ఈ 2 కారణాల వల్ల ఈ బాటిల్ $60,000 అక్కడ ఆక్షన్లో సోల్డ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, మీ అందరికీ వరల్డ్ వార్ గురించి తెలిసే ఉంటుంది. కానీ ఈ వరల్డ్ వార్లో ఒక వింత జరిగింది. ఏంటంటే, ఈ వరల్డ్ వార్ స్టార్టింగ్లో మళ్ళీ ఎండింగ్లో ఒక డెత్స్ అయినాయి. అవే లాస్ట్ అండ్ ఫస్ట్ డెత్స్ వరల్డ్ వార్కి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ టైంలో ఒక ఆయన చనిపోయింది వరల్డ్ వార్, ఒక సోల్జర్. ఆ సోల్జర్ పేరు ఏంటంటే జాన్ పార్. ఆయన చనిపోయినాకనే వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఈ వరల్డ్ వార్ 1 ఎండ్ అయిపోయే టైంకి జార్జ్ ఇలిసన్ అనే ఇంకో ఆయన సేమ్ వరల్డ్ వార్ ఎండ్ అయ్యే లాస్ట్లో ఈయన చనిపోయింది. వీళ్ళిద్దరు చనిపోయిన డేట్, ఫస్ట్ టైం చనిపోయిందేమో August 21, 1914 అనే వరల్డ్ వార్ స్టార్టింగ్లో. మళ్ళీ ఇంకో ఆయన చనిపోయిన డేట్ ఏమో November 11, 1918 వరల్డ్ వార్ ఎండింగ్ టైంలో. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే గ్రేప్స్ గురించి. అంటే 3 సైంటిస్టులు ప్రాసెసింగ్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఆర్గనైజేషన్ నుంచి ఇది ఏం చేసిందంటే, గ్రేప్స్ ఒక స్కిన్ని హీట్ చేస్తే ఆ స్కిన్ ఎట్లా అయిపోయిందంటే సిల్వర్ కలర్లో అయిపోయింది. 2 గ్రేప్స్, ఆ సిల్వర్ కలర్లో అయిపోయిన గ్రేప్స్ని తీసుకెళ్ళి వాళ్ళు మైక్రోవేవ్లో హీట్ చేస్తే అవి మెల్లమెల్లగా హీట్ అవ్వడంతో అవి మొత్తంగా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్తో సూపర్ చార్జ్ అయిపోయింది దాని లోపల ఎలక్ట్రిక్ పార్టికల్స్. దాంతో అవి ఒక బ్లాస్ట్ లాగా అయినాయి. స్టార్టింగ్లో ఇది ఎట్లా జరిగిందో వాళ్ళకు కూడా, సైంటిస్ట్కి కూడా అర్థం కాలేదు. కానీ వీటిపైన మెల్లమెల్ల రీసెర్చ్ చేయడంతో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది హీట్ చేయడం వల్ల
గ్రేప్స్ లోపల ఉండే పార్టికల్స్ ఉంటాయిగా, ఆ పార్టికల్స్ మెల్లమెల్లగా హీట్ అయ్యి అందులో ఉన్న ఎలక్ట్రిక్ పార్టికల్స్ సూపర్ ఛార్జ్ అయిపోయి అవి ఒక దగ్గర కనెక్టింగ్తో వెళ్తారుగా, దాని ద్వారా ఇవి ఒక బ్లాస్ట్ లాగా మైక్రోవేవ్ బ్లాస్ట్ అయిపోతాయి. ఇప్పుడు దాని వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తాను, చూడండి. ఈ వీడియోకి ఇంటే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.